నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 18 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 8:05 వరకు ఉంది. గురువారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆనంద యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో లాభం కలుగుతుంది. అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనం ఖర్చు పెట్టుకోండి. ప్రధానంగా సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ట్రస్టులు నడిపేవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతైన శని మాత్రం మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ రంగమైనా సరే హార్డ్ వర్క్ చేయండి, 100% మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన కార్యక్రమం, నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి బంగారం కొనుక్కోవటానికి చాలా అనుకూలం. అలాగే రత్నాలు కొనుక్కోవటానికి కూడా అనురాధ నక్షత్రం చాలా మంచిది. నూతన వస్త్రాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే ఎవరైనా సరే అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి సర్జరీలు చేయించుకోవచ్చు. దానివల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవడానికి కూడా అనురాధ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా కాలం నుంచి మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి రుణ బాధల నుంచి బయటపడతారు, ఉపశమనం కలుగుతుంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు అనేవి తీర్చేయగలుగుతారు. అలాగే ఈరోజు మేషరాశి వాళ్ళకి సామాజికంగా కొంతమంది వ్యక్తులతో చిన్న చిన్న సంఘర్షణలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా సమాజంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు చూసి చూడనట్లుగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అప్పుడు సామాజికంగా రాబోయే సంఘర్షణల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ధనపరమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు అప్పులు ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా వృషభ రాశి వాళ్ళకి ధనం కూడా కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది. అలా ధనం కలిసి రావటం వల్ల కొన్ని అప్పులు తీర్చి ఉపశమనం కూడా వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళు ఈరోజు ధన సంబంధమైనటువంటి లావాదేవీల్లో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు. ఎక్కడి నుంచైనా సరే రుణం తెచ్చి కొత్తగా వ్యాపారంలో పెట్టాలి అనుకునే వాళ్ళు పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో రుణం తెచ్చి వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెద్ద మొత్తంలో ఈరోజు రుణం తెచ్చి ವ್ಯಾಪಾರಂలో పెడితే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ಏನ್ ಇಷ್ಟೊಂದು ಖುಷಿ ಆಗಿದ್ಯಾ? ಯಾರು ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿಕ್ಕಿದ್ರಾ? ಹ್ಞೂ ಅಮ್ಮ. 3 ಹೊತ್ತು ಶೂಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಇರ್ತೀಯಾ? ಯಾರು ಸಿಕ್ಕಿದ್ರು? ಅದಾ ಹೇಳ್ತೀನಿ ಬನ್ನಿ. ಫ್ರೆಂಡ್ ಆಪ್ ಅಂತಮ್ಮ ಇದು. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహలాభం కనిపిస్తుంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సకాల భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం అనేది కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఒక పెళ్లి పెట్టుకోవటం, ఒక ఉపనయనం పెట్టుకోవటం, ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకోవటం, దానికోసం ప్రత్యేకమైనటువంటి ధన సేకరణ చేయటం, ఇలాంటివి చేస్తే వాటి పరంగా ధనం కోసం చేసే అన్ని ప్రయత్నాలు కూడా
కలిసి వచ్చి ధనం లభించడానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం బాగుండటం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ మాట చెల్లుబడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా సింహరాశి వాళ్ళు ఈరోజు కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడానికి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటానికి, మంచి ప్యాకేజ్ రావడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ భంగం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీ గౌరవ మర్యాదలకి కొంతమంది భంగం కలిగిస్తారు. అటువంటి వ్యక్తులు మీ సమీపంలో వచ్చినప్పుడు వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన లాభాలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగమైన, వ్యాపారమైన ఎంతో కొంత సామాన్యంగా లాభాన్ని పొందే యోగం మాత్రం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సౌఖ్యమే ఉంటుంది, ఆనందమే ఉంటుంది. అలాగే ధనలాభం కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. తులారాశి వాళ్ళు ఈరోజు రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. పెద్ద మొత్తంలో ధనం కలిసి రావటం వల్ల తులారాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి అప్పుల సమస్యలకి చెక్ పెడతారు. ఏదో ఒక విధంగా అప్పులు కలిసి వచ్చిన ధనం వల్ల తీర్చగలుగుతారు. దానివల్ల మానసికంగా తులారాశి వాళ్ళు ప్రశాంతంగా ఈరోజు ఉండగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్ట్నర్స్తో విడిపోయే వరకు గొడవ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా జాయింట్ వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు పార్ట్నర్స్తో గొడవ పడకుండా ఉండండి. విభేదాలు వచ్చే విషయాలు ఈరోజు చర్చించకండి. చూసి చూడనట్లుగా వెళ్ళిపోండి. అప్పుడు పెద్ద గొడవ కాకుండా ఈ సమస్య నుంచి వృశ్చిక రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు ప్రధానంగా అప్పులు కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి అప్పుల విషయంలో తెలివిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొత్త అప్పులు చేస్తే కనుక తక్కువ మొత్తంలో కొత్త అప్పులు తెచ్చుకోండి, పెద్ద మొత్తంలో మాత్రం కొత్త అప్పులు తెచ్చుకోకండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో కొన్ని వ్యతిరేకతలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ కొలీగ్స్ కానీ, బాస్ కానీ మీరు చేసే పని పట్ల విముఖత ప్రదర్శించడం, మిమ్మల్ని మాటలు అంటాం, ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి పై అధికారులు అంటే బాస్తో కానీ, సహోద్యోగులు అంటే కొలీగ్స్తో కానీ ఎవరితో కూడా వాదనలకు దిగకండి. వాళ్ళు ఏం మాట్లాడినా చిరునవ్వుతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ధనుసు రాశి వాళ్ళు వృధాగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కూడా ధనుసు రాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని పొందే యోగం ఉంది. ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా ప్రమోషన్ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. అలాగే కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా కార్యసిద్ధిని పొందే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి, చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయండి. చిన్న మొత్తంలో అప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది ఉండదు. కానీ ఈరోజు కుంభరాశి వాళ్ళు పెద్ద మొత్తంలో